ప్రేమ పేరుతో ఉన్మాది చేసిన పైశాచిక చర్య ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించి యువతి జీవితాన్ని నాశనం చేసిన ఘటనలో ఆవేదనను భరించలేక సదరు బాధితురాలు ప్రాణాలు వదిలింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన ఈ దారుణం వెలుగు చూసింది. మనోహర్ అనే యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. దానికి ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న మనోహర్ అత్యంత అమానుష్యంగా ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు చేసిన పనికి శారీరకంగా మానసికంగా వేదనకు గురైన ఆ యువతి నేడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో గతంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనోహర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్నాడు. ఒక యువతి జీవితాన్ని చిదిమేసిన మనోహర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నెల క్రితం ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి మా అమ్మాయికి, ఈ అమ్మాయి అప్పటికి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్ మేము ఎంబడి ఉంటున్నాం. అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్క రూమ్లో పోయినాం. ఎవరిదా రూమ్? ఎవరిది? మా అమ్మాయి పక్క వేరే పక్క ఫ్లాట్ ఆ రూమ్లో పోయి మేము షాప్కి పోయింది కాబట్టి మేము అక్కడికి చూపించే వరకు 15 నిమిషాల వరకు ఆ రూమ్లో చనిపోయింది. కాళ్ళు రాజు రాజు